పుష్ప 2 షూటింగ్ మొత్తానికి అయితే స్టార్ట్ అయింది. కేశవ వచ్చాడు, షూటింగ్లో జాయిన్ అయ్యాడు. అండ్ అడవికి సంబంధించిన కొన్ని సీన్లని వాళ్ళు చిత్రీకరిస్తున్నారంట. ఇంకేదో ఫైట్కి సంబంధించిన సీక్వెన్స్ కూడా చిత్రీకరిస్తున్నారని వార్త. యాక్చువల్గా ఒక జూనియర్ ఆర్టిస్ట్ని వేధించి ఆ అమ్మాయి ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణం అయ్యాడు కేశవ అనే ఒక అభియోగంతో మధ్యకాలంలో జనవరిలో అతన్ని జైలుకు పంపించడం జరిగింది, చెంచల్గూడ జైలుకి. అంటే ఆ పిల్లతో గతంలో సన్నిహితంగా మెలిగినప్పుడు దిగిన ఫోటోలు, వీడియోలు ఏవైతే ఉన్నాయో, తర్వాత వీళ్ళు విడిపోయిన తర్వాత ఆ పిల్లకి అవన్నీ చూపించి నేను నిన్ను అంటే నీ బండారం బయట పెట్టాలనుకుంటున్నా, నీ వీడియోలు ఫోటోలు అందరికీ చూపిస్తా, నీ ఇంటోనర్కి చూపిస్తా, నీకు ఇల్లు ఇవ్వకుండా చేస్తా, అందరికీ చూపించి నీకు అవకాశాలు రాకుండా చేస్తా, ఇట్లాంటి మాటలు మాట్లాడేసరికి తనకేవో కొంచెం కుంగిపోయి మానసిక వేదనకు గురయ్యి ఏం చేయాలో అర్థం కాక ఆత్మహత్య చేసుకొని చనిపోయింది కూడా. అమ్మాయి లేదు ఇప్పుడు ప్రజెంట్. సో ఆ అమ్మాయి ఆత్మహత్యకి, బలవన్మరణానికి పాల్పడడం దానికి ప్రధాన కారకుడు ఇతను కాబట్టి అరెస్ట్ చేసి చెంచల్గూడ జైలుకి పంపించారు. కాకపోతే అక్కడ నుంచి ఉన్న మొదటి సమస్య ఏంటంటే, పుష్ప అనే సినిమాలో ఇతనే మెయిన్, అంటే అసలు కంప్లీట్ స్టోరీ నరేషన్ చేసేదే కేశవ కదా. అట్లా చూసుకుంటే వాళ్ళకి యూనిట్ వాళ్ళకి చాలా కష్టాలు వచ్చాయి ఇతను వెళ్ళినప్పటి నుంచి. అనుకున్న టైంకి రిలీజ్ చేయగలమా లేదా, ఈ బాబు ఏంటి పోనీ వేరే షెడ్యూల్ ప్లాన్ చేద్దామా, ఇలా జరిగింది ఏంటి, అన్ఎక్స్పెక్టెడ్ సిట్యువేషన్. సో వీళ్ళు ఏం చేసుకున్నారు మరి, మొత్తానికి అయితే బెయిల్ పైన అయితే బయటికి తీసుకురాగలిగారు. మళ్ళీ అతను షూటింగ్లో జాయిన్ అవ్వడం అయితే జరిగింది. మరి ఈ షెడ్యూల్ ఆయన ఎంతవరకు ఉన్నాడో అవన్నీ టకటక కంప్లీట్ చేసి మొత్తానికి గట్టెక్కిస్తారా వేచి చూద్దాం. ఎందుకంటే ఈ మధ్యకాలంలో హీరో డేట్లు దొరకడము ఇబ్బంది అయిపోతే కమిటెడ్ క్యారెక్టర్ ఆర్టిస్టులు ఉంటారు కదా, వాళ్ళ డేట్లు చాలా ఇబ్బంది అయిపోయింది పుష్పకి. ఇంకా పుష్ప గురించి మాట్లాడుకుంటే ఆల్రెడీ గ్లిమ్స్ అనేది రిలీజ్ చేశారు. August 15th కానుకగా వస్తుంది. అండ్ ఊ అంటావా మామ సాంగ్ ఎంత ఫేమస్ మనకు తెలుసు, అలాంటి పాట ఇందులో కూడా ఉంటుంది. అయితే కృతి సనన్ ఉంటుందా లేకపోతే దిశా పటాని ఉంటుందా అని కొన్ని వార్తలు అనమాట చక్కర్లు కొడుతున్నాయి. బట్ ఇంకా క్లారిటీ అయితే రాలేదు. ఫస్ట్ సింగిల్, సెకండ్ సింగిల్ రిలీజ్ అయితే కానీ దీని మీద అంచనాలు పెంచుకోలేము. జూన్ నుంచి నన్ను అడిగితే పుష్ప హవా స్టార్ట్ అవుతుందేమో అనిపిస్తుంది. థ్యాంక్ యూ సో మచ్.